హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీకృష్ణుడు తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది? దీని వెనుక కథ ఏంటో చూసేయండి. శ్రీకృష్ణుడు తల మీద నెమలి పింఛం ఎప్పుడు ఉంటుంది? అది లేకుండా కన్నయ్య రూపం ఊహించుకోవడం కూడా కష్టమే. అసలు కృష్ణుడు తల మీద నెమలి పింఛమే ఎందుకు పెట్టుకున్నాడు? దీని వెనుకున్న కారణాలు ఆసక్తికరమైన విషయాలు మీకోసం. కృష్ణుడు తల మీద నెమలి పింఛం ఎందుకు ఉంటుంది? శ్రీకృష్ణుడు అందం వర్ణనాతీతం. తన మనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేదే తన కిరీటం, అందులోని నెమలి ఈక. కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలు స్వచ్ఛత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాల్లో అనేక కథనాలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది. అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు. అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది. నీరు ఎక్కడో ఉందో తెలుసు, తనని అనుసరించమని మార్గనిర్దేశం చేస్తానని చెప్తుంది. దీంతో రాముడు సీత నెమలిని అనుసరించారు. శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి. అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది. ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలకుండా కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది. చివరగా వాళ్ళు అందమైన పూదోటకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకొని విశ్రాంతి తీసుకున్నారు. కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయింది, చనిపోయింది. దాని ఈకలు చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు, నీ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాలని చెప్తారు. శ్రీకృష్ణుడు తల మీద నెమలి ఈక ధరించడం వెనుక మరెన్నో కథలు కూడా ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం రాధ తన జ్ఞాపకంగా కృష్ణుడికి నెమలి ఈక ఇచ్చిందని చెప్తారు. అందుకే రాధ మీద ప్రేమతో దాన్ని తల మీద పెట్టుకుంటున్నాడు అంటారు. అది మాత్రమే కాదు, నెమలి దేవుడివైన శ్రీకృష్ణుడి భక్తికి సంబంధించిన సంజ్ఞగా భావిస్తారు. అలాగే బలరాముడు దాని తమ్ముడు కృష్ణుడికి ప్రేమగా ఇచ్చాడని మరికొందరు నమ్మకం. నాట్యం నేర్పిన గురువు. శ్రీకృష్ణుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి వరహించిపోయారు. వేణుగానం వాయిస్తూ ఉన్నాడు. వేణువు నుంచి వచ్చే మధురమైన సంగీతానికి పులకరించిపోయి నెమళ్ళు కృష్ణుడు చుట్టూ చేరాయి. సంగీతానికి తగ్గట్టుగా కృష్ణుడు నాట్యం చేస్తూ ఉండగా ఆయన అడుగులు గమనించి నెమళ్ళు కూడా పురివిప్పి నాట్యం ఆడాయి. అలా నెమళ్లకు నాట్యం నేర్పిన గురువుగా శ్రీకృష్ణుడు మారాడు. తనకు నాట్యం నేర్పించినందుకు గురువు దక్షిణగా నెమలి పింఛం ఇచ్చాయి. దాన్ని కృష్ణుడు తమ మీద ధరించాడు. అది కృష్ణుడు రూపాన్ని మరింత అందంగా మార్చింది. పవిత్రమైన పక్షి నెమలిగా హిందువులు భావిస్తారు. అందుకే చాలామంది నెమలి ఈకలను తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవి ఉంటే అదృష్టం, సంపద ఉన్నట్టేనని భావిస్తారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.